హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. 6 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అందులో శ్రీకాకుళం జిల్లాలో 1:3 రేషియోలో 2వ దశ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఆల్రెడీ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆ నోటిఫికేషన్కి సంబంధించి కొంచెం మాడిఫికేషన్స్ అయితే చేసినట్లుగా మనకి మరో నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా అదే నోటిఫికేషన్ దగ్గర మనకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయండి అని ఒక నెంబర్ అయితే ఇచ్చారు. ఆ నెంబర్ కూడా చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ చేయండి. అనంతపురం జిల్లాలో మరో నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మిగతా జిల్లాలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అంతేకాకుండా వీడియోని అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ని అయితే తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్తో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. అందులో కూడా తప్పనిసరిగా జాయిన్ అయితే అవ్వండి. అంతకంటే ముందుగా మనకి ఈరోజు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా న్యూస్ పేపర్లో ఈ విధంగా ఒక యాడ్ అయితే ఇవ్వడం జరిగింది. గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా ఆసుపత్రి జీజీహెచ్ గుంటూరు, ఫీవర్ ఆసుపత్రి గుంటూరులో పనిచేయడానికి శానిటేషన్ ఎంఎన్ఓ కావాలను అని యాడ్ అయితే ఇచ్చారు. బయోడేటా, ఆధార్ కార్డు, 10th సర్టిఫికెటు, బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలని చెప్పారు. శాలరీ అనేది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సంప్రదించవలసినటువంటి చిరునామా మీరు ఇక్కడ చూడొచ్చు. SDCS విద్యానగర్ 1వ లైన్ గుంటూరు 9985288908. సో అయితే ఇది అఫీషియల్గా వైద్య శాఖ నుండి రిలీజ్ అయ్యిందా లేకపోతే ఏంటి అనేది మనకైతే తెలియదు. కానీ అయితే ఇది జెన్యూనా ఫేకా అని ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు. ఆల్రెడీ తనకి రిప్లై అయితే ఇచ్చాను. చూసారో లేదో నాకైతే తెలీదు. బట్ ఇది జెన్యూనా ఫేకా అనేది ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి. అంతేకాకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ అడ్రస్లో ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీకు జెన్యూన్ అనిపిస్తే జాయిన్ అవ్వండి. అయితే ఇది డైరెక్ట్గా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. కొంచెం టెంపరీ జాబ్ అయితే అనుకుంటున్నాను. ఏదైనా సరే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే పేపర్లో ఇచ్చే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఇచ్చారు అనుకున్నట్లయితే ఇది టెంపరీ పోస్ట్ అనేది నా అభిప్రాయం. ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి రావడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మనకి ఇక్కడ DCHS అంటే ఏపీవీవీపీ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 1:3 రేషియోలో ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అది కూడా ఈ రోజు నుండే జరుగుతుందని మనకి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఆల్రెడీ లిస్ట్ అయితే పెట్టారు. 1:3 రేషియోలో ఎవరి నేమ్స్ అయితే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్తో. DCHS ఆఫీస్ 3rd ఫ్లోర్ DMHO ఆఫీస్ క్యాంపస్ శ్రీకాకుళంలో అక్టోబర్ 8 అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకైతే అటెండ్ కమ్మని చెప్పారు. at 2 PM అని చెప్పారు. సో ఒకసారి దగ్గరలో ఉన్నట్లయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ రానట్లయితే ఒకసారి వెళ్ళండి, కలవండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళి నేమ్ ఉన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా తెలియజేయండి. ఎందుకంటే ఈరోజే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. విజయనగరం జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఇది టీబీ కంట్రోల్ ఆఫీస్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అప్పీల్ అయితే చేసుకోమని చెప్పడం అయితే జరిగింది. చివరి తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ 9గా అయితే చెప్పారు. అక్టోబర్ 7వ తేదీన ఈ లిస్ట్ అనేది వెబ్సైట్లో పెట్టినట్టుగా ఇక్కడ మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయంలో మీరైతే కనుక్కోండి ఎక్కడైతే అప్లై చేసుకున్నారో అక్కడ. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నుంచి రావడం అయితే జరిగింది. కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి ఇక్కడ మాడిఫైడ్ నోటిఫికేషన్ అని చెప్పడం అయితే జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు 90528470
87 అనే నెంబర్కి కాల్ చేయండి అని చెప్పారు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది చూడండి. అంతేకాకుండా అప్లై చేసుకునే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి ఆల్రెడీ చెప్పినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు కానీ లిఫ్ట్ చేసినట్లయితే మాట్లాడండి. నెంబర్ అయితే ఇస్తుంటారు కానీ కరెక్ట్గా రెస్పాండ్ అయితే అవ్వరు. బట్ ఈ నెంబర్కి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ జిల్లా వాళ్ళు కాల్ చేయండి. కేవలం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నెంబర్ మాత్రమే ఇదే. మరో జిల్లా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించి అంటే ఎన్హెచ్ఎం అనేది చెప్పారు కానీ ఏపీఎస్ఏసిసిసిఎస్ స్టేట్ బ్లడ్ సెల్ రిక్రూట్మెంట్ ఆఫ్ శాంక్షన్ పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎట్ ద బ్లడ్ బ్యాంక్ రిక్రూట్మెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఈ అప్డేట్ కోసం మీరు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఇక్కడ ఫైనల్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కనుక ఒకసారి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోండి. ఇందులో అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే కనిపించలేదు. మీ యొక్క నేమ్ అనేది ఉన్నట్లయితే సెలక్షన్ లిస్ట్లో సంబంధిత కార్యాలయంలో మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. అదేవిధంగా ఇదే ఏపీఎస్ఏసిఎస్ నుండి ల్యాబ్ సర్వీస్ డివిజన్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఆఫీసర్ అంటే టీఓ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. చివరి తేదీ అనేది అక్టోబర్ 10గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ రెండింటికి కూడా ఇక్కడ నుంచి మీరైతే ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకుని సెలక్షన్ లిస్ట్లో కానీ మీ యొక్క నేమ్ అనేది ఉన్నట్లయితే సంబంధిత కార్యాలయంలో ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఎందుకంటే మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే కనిపించలేదు. మరో జిల్లా చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎంహెచ్ఓకి సంబంధించి పారామెడికల్ రిక్రూట్మెంట్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఇందులో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల యొక్క రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. రీజన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జోన్ 4 కింద కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ఈ 4 జిల్లాలని కూడా లోకల్గా పరిగణిస్తూ మనకి ఇక్కడ వీళ్ళైతే గ్రీవెన్సెస్ని యాక్సెప్ట్ అయితే చేశారు. 42 గ్రీవెన్సెస్ లిస్ట్ అయితే మనకి ఇక్కడ పెట్టి రివైజ్డ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కేవలం కడప మాత్రమే వీళ్ళు, కర్నూలు మాత్రమే వీళ్ళు లోకల్ జోన్గా చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కూడా లోకల్గా చెప్తూ జోనల్ 4ని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళు ఎక్కడైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రివైజ్డ్ చేసి మనకి రిలీజ్ అయితే చేయడం జరిగింది. మీకు ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 42 గ్రీవెన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే పెట్టారు. ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. మరో జిల్లా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనంతపురం జిల్లాలో. ఒక్కొక్కటి కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గతంలో గ్రామ సచివాలయం వ్యవస్థకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అనంతపురం జిల్లాలో కూడా ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అండ్ టౌన్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి ప్రజెంట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. ఇక్కడి నుంచి మీరు ఏ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి అయితే మీరు ఈ లిస్టులు అనేవి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మరికొన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు ఈ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి. అవి ఏంటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ అటెండర్స్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్ మెడికల్ రికార్డర్, అసిస్టెంట్ ఎక్స్రే అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, డైటీషియన్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంటే జీజీహెచ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అన్నమాట. ఇవన్నీ కూడా చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రాలేదని. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారు. ఎవరికైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ మనకి అక్టోబర్ 17 అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది కనుక ఒకసారి అయితే మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు అబ్జెక్షన్ అయితే పెట్టుకోండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్హెచ్ జిఎంసీకి సంబంధించి అనంతపురం పబ్లిషింగ్ ద రివైజ్డ్ జనరల్ లిస్ట్ అంటే జనరల్ మెరిట్ లిస్ట్ అనేది రివైజ్డ్ చేసి మనకైతే రిలీజ్ చేశారు. స్టాఫ్ నర్స్, రివైజ్డ్ రేడియోగ్రాఫర్స్ అండ్ ప్రొవిజనల్ జనరల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్, ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2, ఎంఆర్ఓ,
ఎంఆర్టీ అండ్ ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 ప్లీజ్ ఫైండ్ దీస్ అటాచ్మెంట్స్ అని కూడా మనకి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి లిస్టులు కూడా మీకు వెబ్సైట్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఏవైనా అప్డేట్స్ ఉన్నట్లయితే మీకు తెలుస్తాయి. అయితే దీనిపై ఏవైనా సరే అబ్జెక్షన్స్ కానీ మీకు కానీ ఉన్నట్లయితే మనకు ఒక డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్ ఏంటంటే మనకి అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 12 వరకు కూడా అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ప్రొవిజనల్ జనరల్ మెరిట్ లిస్ట్ను గమనించి అందులో ఏవైనా సరే అభ్యంతరాలు ఉన్నట్లయితే పైన తెలిపినటువంటి తగిన ఆధారాలతో, అంటే మీకు ఏదైతే అబ్జెక్షన్ అయితే వస్తుందో దానికి సంబంధించినటువంటి మీకు జిరాక్స్ అనేది పట్టుకొని వెళ్ళి పొందుపరచవలసి ఉంటుంది. ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం నందు మీరు ప్రభుత్వ పని దినాల్లో అభ్యర్థులైతే డైరెక్ట్గా వెళ్ళి సమర్పించవచ్చు అబ్జెక్షన్ని. ఆ డేట్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినా సరే వాళ్ళు అబ్జెక్షన్ అయితే పెట్టుకునేవారు. దీన్ని మీరు గమనించండి, తొందరగా అయితే అటెండ్ అవ్వండి. అనంతపురం జిల్లాలో వచ్చినటువంటి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వచ్చినటువంటి DCHS నోటిఫికేషన్కి ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్తో పాటుగా ఫైనల్ రిజెక్టెడ్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీవీవీపీ డిఓస్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ సెలక్షన్ లిస్ట్, ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ రిజెక్టెడ్ లిస్ట్, అంటే సెలక్షన్ లిస్ట్ కూడా ఇక్కడ రిలీజ్ చేసినట్లుగా మెన్షన్ అయితే చేశారు. ఒకసారి ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ఇక్కడ ఒక పత్రికా ప్రయత్నం కూడా ఇక్కడ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకున్నారో, అంటే ఇవి 19 ఉద్యోగాలు అన్నమాట. సో 19 ఉద్యోగాలకి కూడా 19 మందిని సెలెక్ట్ చేసి మనకి వెబ్సైట్లో అయితే లిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కనుక. అంతేకాకుండా మీకు ఫిర్యాదులు అభ్యంతరాలన్నీ కూడా గతంలో స్వీకరించడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ చూస్తే మనకి ఎవరైతే సెలెక్టెడ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్టోబర్ 9వ తేదీ ఉదయం 9:30 గంటలకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్తో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అంటే DCHS ఆఫీస్ వారి యొక్క కార్యాలయంలో అనంతపురం నందు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్ నందు మీరు హాజరైతే అవ్వాల్సి ఉంటుంది. DEO పోస్టులకు సంబంధించి ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉన్నట్లయితే ఒకసారి లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కొని ఎవరైనా సరే అప్లై చేసి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా తెలియజేయండి. ఎందుకంటే మనకి రేపే దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏవైతే అప్లై చేసేటప్పుడు అటాచ్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళండి. దానికి సంబంధించినటువంటి 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా ఉంచుకోండి రెడీగా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క నేమ్స్ అయితే మనకి ఇక్కడైతే వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫైనల్ జనరల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అంటే జనరల్గా మనకి మెరిట్ ప్రకారం ఎవరు ముందున్నారు, ఎవరు అనుకున్నారు అనేది మొత్తంగా అందరి నేమ్స్ కూడా ఉంటాయి. కానీ సెలెక్టెడ్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో వాళ్ళే సెలెక్ట్ అయినట్లు ఒకసారి చెక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే వెళ్ళండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇదే అనంతపురం జిల్లాలో మనకి DMHOకి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారంటే కొన్ని ఉద్యోగాలకి. ఫస్ట్ మనకి ఏపీవీవీపీ నుంచి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చింది. ఆ తర్వాత DMHO నుంచి మనకి మరికొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇదే జిల్లాలో మరికొన్ని ఉద్యోగాలు, అంటే అవి ఏంటి అంటే స్పెషలిస్ట్ డాక్టర్స్, ఎపిడమాలజిస్టు, మైక్రోబయాలజిస్టు అండ్ ఫిజియోథెరపిస్టు, డెంటల్ టెక్నీషియన్, పారామెడికల్ స్టాఫ్, క్లాస్ 4 స్టాఫ్కు సంబంధించి మనకి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా చాలామంది అభ్యర్థులకి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనంతపురం జిల్లాలో జాతీయ ఆరోగ్య పథకం అంటే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులలో మనకి స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎపిడమాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, ఫిజియోథెరపిస్టు, డెంటల్ టెక్నీషియన్, ఇతర పారామెడికల్ సిబ్బంది అండ్ నాన్ టెక్నికల్ పోస్టులు కూడా మరియు 4
4వ తరగతి ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో మనకి భర్తీ చేయడానికి వాళ్ళు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ అయితే చేస్తున్నారు. నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో పెట్టినట్టుగా అయితే చెప్పడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తులను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసినటువంటి దరఖాస్తు నిర్దేశిత దరఖాస్తు రుసుముతో సంబంధిత సర్టిఫికెట్లన్నీ కూడా జతపరిచి మనకి ప్రభుత్వ పని దినాలలో అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ అయితే చేయమంటున్నారు. చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు అని అయితే చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి పోస్టుల యొక్క వివరాలకు వచ్చినట్లయితే సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్కి 5th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ షుడ్ బి సెలెక్టెడ్ యాజ్ దే హ్యావ్ టు సపోర్ట్ అని చెప్పడం అయితే జరిగింది. అంటే వీళ్ళు మనకి 5th క్లాస్తో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కి 9,359 రూపాయల రెమ్యూనరేషన్తో 2 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలకి 5th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అయితే అడిగారు. 9,359 రూపాయలు శాలరీ ఇస్తారు. ఒక పోస్ట్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇక మైక్రోబయాలజిస్ట్ పోస్టులకు చూసుకుంటే ఎంబీబీఎస్ ఆరెంజ్లో అయితే అడిగారు. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు. హాస్పిటల్ అటెండెంట్ ఎన్పిహెచ్సి అనే పోస్ట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడిగారు. కానీ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అది గవర్నమెంట్ సెక్టార్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా సరే పర్వాలేదు. 12,000 రూపాయల శాలరీ. ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీలో ఫిజియోథెరపీ అనేది చేసి ఉండాలి. శానిటరీ అటెండెంట్ అనే పోస్ట్కి కూడా 10th క్లాస్తో పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్. అండ్ సోషల్ వర్కర్ పోస్ట్కి చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైతే చేస్తుంటారో ఎంఎస్డబ్ల్యూ లేదా ఎంఏ సోషల్ వర్క్ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మరికొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనే పోస్ట్ అయితే ఒకటి ఉంది. 41,934 రూపాయలు శాలరీ ఇస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లో స్టాటిస్టిక్స్ కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్స్, కామర్స్, ఎకనామిక్స్, పాపులేషన్ స్టడీస్, సోషల్ వర్క్ ఏదైనా సరే చేస్తున్నట్లయితే అప్లై చేయొచ్చు. కానీ మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. ఇంకా చూస్తే సెక్రటరియల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ స్కిల్స్ అయితే అడగడం జరిగింది. బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక పోస్ట్ అయితే ఉంది. డెంటల్ టెక్నీషియన్ పోస్ట్కి మనకి డెంటల్ హైజినిస్ట్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. బ్లడ్ బ్యాంక్కి సంబంధించి టెక్నీషియన్ పోస్టులకి డిగ్రీతో పాటుగా ఎంఎల్టీ కోర్స్ అనేది చేసి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్లో మీకు టెస్టింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరి. 11,000 రూపాయలు శాలరీ ఇస్తారు. 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సేమ్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లో మరో 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి 10,350 రూపాయలు శాలరీ ఇస్తారు. వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే అడగడం అయితే జరిగింది. కుక్కమ్ కేర్ టేకర్ పోస్ట్కి చూసుకుంటే 10th క్లాస్తో పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. వార్డ్ క్లీనర్స్ పోస్టులు చూసుకుంటే 10th క్లాస్తో పాటుగా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అయితే వీటికి మనకి ప్రైవేట్ లేదా గవర్నమెంట్ సెక్టార్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. 12,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. ఓటీ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటుగా ఓటీ టెక్నీషియన్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది చేసి ఉండాలి. ఫైనల్గా చూసుకున్నట్లయితే మానిటరింగ్ కన్సల్టెంట్ అనే పోస్ట్ అయితే ఒకటి భర్తీ చేస్తున్నారు. 20,000 రూపాయలు శాలరీ ఇస్తారు. గ్రాడ్యుయేషన్తో పాటుగా ఎల్ఎల్బి అనేది చేసి ఉండాలి. 3 నుంచి 4 సంవత్సరాల వరకు కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. అది కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్లో హెల్త్ యాక్టివిటీస్ మరియు అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అండ్ ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అయితే ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని ఇంకా బ్రాకెట్లు అయితే చెప్పారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా అప్లికేషన్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టి మీరు అప్లై అయితే చేయాలి. లాస్ట్లో చూసుకోండి మనకి డీడీ అనేది తీయాలి 200 రూపీస్. అయితే అందరూ కాదు, ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ మాత్రమే తీయాలని చెప్పడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అవసరమైతే లేదు. ఒకసారి ఇది కూడా గమనించి మీరు డీడీ అయితే తీయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. జై హింద్.